మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. మీ అద్భుతాశ్చర్య కార్యాలు ఈ ఉదయాన మా మధ్యలోన జరిగించండి అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి రాజా. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభా. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం, సహాయము చెయ్యండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి మీరే వాడుకోమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ బైబిల్ గ్రంథాన్ని అయితే నేను బోధిస్తూ ఉన్నానో, ఈ పరిశుద్ధ గ్రంథము మానవుల జీవితాలను మార్చే గ్రంథం. మేము బైబిల్ని చదివి పాడైపోయామనేవారు కానీ, మేము బైబిల్కి దూరంగా ఉండి బాగుపడ్డాం అనేవారు కానీ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. చాలా కాలం క్రితం అమెరికా శాస్త్రవేత్తలు ఆఫ్రికా దేశానికి పరిశోధనకు వెళ్ళినప్పుడు ఒక నల్ల జాతీయుడు చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడంట. అతన్ని చూసి అమెరికా ఆయన అన్నది ఏంటంటే, ఏంటి నీకు కూడా ఈ పిచ్చి పట్టిందా అన్నాడంట. ఆ నల్ల జాతీయుడు అన్న మాట ఏంటంటే, ఈ పిచ్చే నాకు పట్టకపోతే ఈ పాటికి నేను చంపుకొని తినేసేవాడిని రా, నేను ఎంతమందిని చంపి తిన్నాను అని చెప్పి ఒక గుహలోకి తీసుకెళ్ళి అక్కడున్న అస్థపంజరాలన్నీ కూడా చూపించాడు. ఆ తర్వాత వారు ఆరాధించుకునే మందిరానికి ఈ అమెరికా వ్యక్తిని తీసుకొని వెళ్ళి అక్కడ ఎలాగ వాళ్ళు ఆరాధిస్తున్నారో, వాళ్ళు ఏ రీతిగా మారు మనసు పొందారో, ఏ రీతిగా వాళ్ళు వాక్యము చేత పట్టబడ్డారో అనే విషయాలన్నీ కూడా వివరించినప్పుడు అమెరికా అతను ఆశ్చర్యపోయాడంట. గమనించండి, వాక్యము మనల్ని పట్టుకుంటుంది, మనల్ని హత్తుకుంటుంది. మనం ఏ అవసరతల్లో ఉన్నామో దాన్ని బట్టి వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగే మనిషిని ఈ లోకంలో పట్టుకునేవి కూడా చాలా ఉన్నాయి. మొదటిగా మనం చూడగలిగితే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. గమనించండి, పాపము గొప్ప శక్తి. ఆ పాపము మనిషిని పట్టుకుంటుంది. వాస్తవానికి ఏంటి పాపం అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పిన దాన్ని మీరటమే పాపము. దేవుడు చేయమన్న ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, చేయకుండా మనం ఉండటమే పాపం. దేవుడు చెయ్యొద్దు అన్నవి కొన్ని ఉన్నాయి, వాటిని చేయటమే పాపం. అందుకనే ఆజ్ఞాతిక్రమము పాపం. పాపం మనిషిని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. జాగ్రత్త. అదే రీతిగా యోహాన్ అంటున్నాడు మొదటి పత్రికలోని 5వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, సకల దుర్నీతియు పాపము అంటున్నాడు. సకల దుర్నీతి అంతా కూడా పాపమే. దుర్నీతి అని మాట్లాడాడు అంటే ఏముంది అక్కడ? నీతి కూడా ఉంది. వాస్తవానికి లోకంలో చాలా రకాలైన నీతులు ఉంటాయి. మొదటిది ఏంటంటే స్వనీతి. మనిషికి ఏది సులువుగా ఉంటుందో దాన్ని చేసి దాన్నే గొప్ప అనుకోవటం. వాస్తవానికి దేవుడు చేయమన్నది ఒకటి, కానీ మనిషికి ఏది అనుకువగా ఉంటుందో అక్కడ వరకే చేసి నేను చేశాను, ప్రభువుని సంతోషపెట్టాను అని మనిషి అనుకుంటాడు. ఇది స్వనీతి అన్నమాట. స్వనీతి అంటే ఎలాగుంటుందంటే, మనం చేసింది మనకు కరెక్ట్గా అనిపిస్తుంది కదా. చాలా సందర్భాల్లో ఒక 3 వారాల క్రితం కనుక మనం ముందుకెళ్తే అవతల ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చాడు, ఇంకో వ్యక్తి కూడా
డబ్బులు ఇచ్చాడు, రాత్రి వచ్చి ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి, ఒకటి ఎంపీకి వేయాలి. చేశారు, ఇద్దరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇద్దరికి నేను న్యాయం చేశా. ఇది స్వనీతి కదా. ఆ న్యాయం చేయండి నీకు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఇద్దరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నా కాబట్టి ఒకటేమో అటేద్దాం, ఒకటి ఇటేద్దాం ఓట్లు. ఇది స్వనీతి అన్నమాట. ఇంకోటి ఏంటో తెలుసా? లోకనీతి. బైబిల్ చెప్పేదానికి పూర్తిగా విభిన్నంగా చెప్తుంది ఈ లోకనీతి. బైబిల్ ఏం చెప్తుందో దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా చెప్పేదే ఈ లోకనీతి. బైబిల్ ఏం చెప్తుంది? అబద్ధం ఆడద్దు అంటది. కానీ లోకనీతి ఏమంటది? ఆడచ్చు, ఏం కాదు, ఆడచ్చు, ఏం కాదు. బలిచక్రవర్తి దగ్గరికి శుక్రాచార్యుడు వచ్చాడు. శుక్రాచార్యుడు వచ్చి, ఏంటి నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావు, అబద్ధం ఆడచ్చు అంటాడు కదా. ఎవరు ఎక్కడ క్రమంలో ఉండాలని ఆశిస్తారో వాళ్ళ దగ్గరికి అపవాది వస్తాడు. వచ్చేమంటాడు? ఏం కాదులే, అలాగైనా చేయొచ్చులే. లోకం కూడా అలాగే అంటది. మీరు అందరూ భక్తి అంటున్నారు కానీ అది అంత భక్తేనా, ఇలా కూడా ఉండొచ్చు అంటది. ఇంతకీ శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్న మాట ఏంటంటే, వారి జాక్షములందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగములందు జకిత గోకులాగ్ర రక్షణమందు బొంకవచ్చు అగము కాదది. అదిపా రాజా, అది అగము కాదు, అది పాపము కాదు, బొంకవచ్చు, అబద్ధం ఆడొచ్చు నువ్వు. ఏ విషయంలో? ఆడవారి విషయంలో. ఏ విషయంలో? పెళ్లి విషయంలో కదా. అందుకని 1000 అబద్ధాలు ఆడైనా పెళ్ళి అబద్ధం అయితే ఇన్ని అబద్ధాలు ఆడతావా? ఇక నమ్మకం ఎక్కడ ఉంటుంది నీకు? కదా కదా. జీవితంలో నమ్మకం ఉండాలా కదా. లైఫ్ స్పెల్లింగ్ ఏంటి? హేమంత్ 355 in 10th. లైఫ్ స్పెల్లింగ్ ఏంటి? ఎఫ్ తీసే, లైఫ్ బికమ్స్ లై. అబద్ధం అయిపోయింది. ఎఫ్ ఏంటి? ఫెయిత్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫెయిత్ ఇన్ లైఫ్, లైఫ్ బికమ్స్ ఎ లై. అబద్ధం అయిపోద్ది. అది వివాహం విషయంలో అబద్ధం ఆడొచ్చు, ఆడవారి విషయంలో అబద్ధం ఆడొచ్చు, డబ్బుల విషయంలో అబద్ధం ఆడొచ్చు. ఇంకా ఎక్కడైనా మన గౌరవ మర్యాదలకు భంగం కలిగేటప్పుడు, మానభంగం అంటే రేపు అనుకునేరు. రేపు కాదు, రేపు అంటేనే అగౌరవపరచటం అని అర్థం. దాని అర్థం సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఒక ఆవిడికి ఈ ముంగురులు ఉంటాయి కదా, ఇలా ఏలాడుతున్నాయి అంట. ఆ అమ్మాయి పద్దాకి ఇలా చూసుకొని ఇలాగ అనుకుంటుందంట. ఈ అమ్మాయి ఎలాగ ఉంది, ఎక్కువ చేస్తుంది. అందుకని ఒకడేం చేశాడు, ఎవరు చూడనప్పుడు వెళ్ళి దాన్ని కట్ చేసాడు. అంటే ఇప్పుడు ఆమె గౌరవానికి ఏం జరిగింది? భంగం జరిగింది. బ్రిటన్ 2 ముక్కలు అయింది. దట్ ఈజ్ రేప్ ఆఫ్ ది లాక్. బ్రిటన్ 2 ముక్కలు అయింది. మానభంగం అంటే అది. అంతేగాని మానభంగం అంటే మీరు ఏదేదో అనుకున్నారు. ప్రాణం పోయినప్పుడు డబ్బుల విషయంలో అబద్ధం ఆడచ్చంట. అలాగే గోవులు, ఆవుల విషయంలో అబద్ధం ఆడచ్చంట. అఘము, పాపము కాదంటున్నాడు. ఏంటది? లోక నీతి. అది స్వనీతి గురించి చెప్పా కదా, ఇది లోకనీతి. ఉండొచ్చు అలాగైనా సరే, తప్పేమి కాదంటున్నాడు. కానీ పాపము పాపమే, పాపం పాపమే. విశ్వాసి చేస్తే పుణ్యం, అవిశ్వాసి చేస్తే పాపం అయిపోదు. పాపం పాపమే కదా. అందుకనే గమనించండి, చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే దైవనీతి ఉంది. దేవుడు చెప్పిన ప్రామాణికం ఏదో అది దైవనీతి. ఆయన ఫలానాది చెప్పాడు అంటే ఇక దాని ప్రకారం మనం ఉండాల్సిందే. ఆ నీతిని మనం అనుసరించాల్సిందే. ఇకపోతే మనకి దుర్నీతి. యోహాను చెప్తుంది ఏంటంటే దుర్నీతి అంటే, గమనించండి, దేవుని చిత్తము కాని దాన్ని చేసి దేవుని చిత్తం అని చెప్పటం ఏమవుతుంది? దుర్నీతి అవుతుంది. అందుకనే ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు. ఏంటిది?
దుర్నీతి. కొన్ని పనులకు మనం సిగ్గుపడాలి, కానీ వాటినే గొప్పగా చెప్పుకున్నాం అనుకోండి, చాలా చండాలంగా ఉంటుంది కదా. కాపీ కొట్టడం తప్పు. నేను కాపీ కొట్టా తెలుసా, కాపీ కొట్టి ఎన్ని పేజీలు రాశానో తెలుసా, ఏంటిది ఇది? దుర్నీతి. మనం సిగ్గుపడాలి కాపీ కొట్టినందుకు, కానీ కాపీ కొట్టి ఏం చెప్తున్నారు జనాలు? జస్ట్ అలా ఇన్విజిలేటర్ అలా తిప్పాడో లేదు నేను రాసా తెలుసా, గొప్పగా చెప్పుకుంటారు అనమాట. అలాగే సిగ్గుపడవలసిన విషయాలను ఎలా చెప్పుకుంటున్నారు జనాలు? అతిశయంగా చెప్పుకుంటున్నారు. గమనించండి. అందుకని ఇదేమవుతుంది? మనకు దుర్నీతి అవుతుంది. సమస్త దుర్నీతి పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పౌలు భక్తుడు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో, గమనించండి, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏది అవిశ్వాసమో అది పాపము. మందిరానికి వస్తున్నాం, విశ్వాసం లేకపోతే ఏమంటుంది? పాపం. గమనించండి. ప్రార్థన చేస్తున్నాం, కార్యం జరుగుద్దన్న విశ్వాసం నీకు లేకపోతే అదేమవుతుంది? పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకనే విశ్వాసము కానిది పాపము. అదే రీతిగా జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 24వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనంలో, మూర్ఖుని యోచన పాపము. బుద్ధిహీనంగా ఆలోచించటం పాపం. బుద్ధిహీనుడు ఏమంటాడు వాస్తవానికి? గమనించండి, దేవుడు లేడు అంటాడు. అంటే స్వశక్తి మీద ఆధారపడతా ఉంటాడు. తన ఆలోచనలన్నీ వేరేలాగా ఉంటాయి. అందుకని మూర్ఖుని యోచన అంతా కూడా పాపము. అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. గమనించండి, పాపం ఏ రూపేణా ఉన్నా సరే అది పాపమే. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది 4వ అధ్యాయము 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయవలసి ఉండి కూడా చేయలేకపోవటం పాపము. సమరయుడు అలాగా మార్గంలో పడిపోయి ఉన్నాడు, పక్కన గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. వాస్తవానికి వాళ్ళు చేయవలసిందేంటి? ఆ సమరయునికి, క్షమించండి, ఆ వ్యక్తికి అతను, వాళ్ళిద్దరూ కూడా సాయం చెయ్యాలి. చెయ్యాల్సి ఉండి చేయకుండా వెళ్ళిపోయారు. చూడండి, ఇప్పుడు ఏమనాలి దాన్ని? మేలైనది చెయ్యకపోవటం ఏమవుతుంది? పాపం అవుతుంది. అందుకని దేవుడు దేన్ని చూసి ఓర్చుకోలేడో, దేన్ని సహించలేడో, మనము కూడా ఆయన మనసు ఎరిగిన వారిగా మనం కూడా అలాగే ఉండాలి. అందుకనే పాపం ఏ రూపేణా ఉన్నా సరే పాపమే. పాపం మనిషిని పట్టుకుంటుంది. జాగ్రత్త. పాపం ఎలాగొస్తుందంటే, మనిషి జీవితంలో ప్రవేశించేటప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తిలాగా వస్తుందంట, స్ట్రేంజర్ లాగా. సిన్ కమ్స్ ఆర్ ఎంటర్స్ ఇన్ టు ఏ మ్యాన్ యాజ్ ఎ స్ట్రేంజర్, సిట్స్ లైక్ ఏ గెస్ట్, రూల్స్ లైక్ ఏ డిక్టేటర్ అంటాడు ఒక భక్తుడు. గమనించండి, పాపం ఎలాగ వస్తుంది? ఒక అపరిచితుడిలాగా, అజ్ఞాత వ్యక్తిలాగా వస్తుందంట పాపం. కూర్చునేటప్పుడు ఎలా కూర్చుంటుంది? అతిథిలాగా. గమనించండి, అతిథి ఎలా కూర్చుంటాడు? కుర్చీ మొత్తం మీద కూర్చుంటాడా? లేదు, కుర్చీ చివరి కూర్చుంటాడు. అది పర్లేదండి, బాగా కూర్చోండి, ఆనుకొని కూర్చోండి అంటే ఏమంటాడు? మొహమాటం కదా, వద్దులేండి పర్లేదండి అంటాడు. కానీ ఆఖరికి పాపం ఏం చేస్తుంది? ఇట్ రూల్స్ లైక్ ఏ డిక్టేటర్. ఒక అధిపతిలాగా నిన్ను ఏలటం ప్రారంభిస్తుంది. గమనించండి, మొదట్లో ఎలాగుంది? ఏదో అజ్ఞాత వ్యక్తిలాగా, అపరిచితుడిలాగా వచ్చింది. కానీ తర్వాత ఏం చేసింది? ఆఖరికి నిన్ను బానిసను చేసేసింది. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసేవాడు పాపానికి ఏమవుతాడు? ఇప్పుడు దాసుడు. ఇప్పుడు పాపం ఏమవుతుంది ఆ వ్యక్తికి? అధిపతి లేదా యజమాని. అది చెప్పినట్టు ఇతను నడుచుకోవాలి. మనిషి 6 అడుగులు ఉండొచ్చు, కానీ 6 అంగుళాలు కూడా లేని ఒక సిగరెట్ దగ్గర బలహీనుడైపోతాడు కాదా? ఈ రోజున మనిషి అలాగే ఉంటున్నాడు. అనుకుంటున్నాడు ఇది లేకపోతే నా బండి నడవదు అనుకుంటున్నాడు.
కదా. మీరు యాక్టివాలో పెట్రోల్ పోయిస్తారుగా, పోయించకపోతే నడవదు కదా. అలాగే మనుషులు కూడా బలహీనులు అయిపోయారు ఈ రోజున. ఫలానాది లేకపోతే నేను కష్టమే అనుకుంటున్నారు. ఉదయాన్నే టీ లేకపోతే కష్టం. ఐ రెస్పెక్ట్ యువర్ టీ, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టీ, ఐ రెస్పెక్ట్ యువర్ టీ. కానీ ఆ ఎడిక్షన్ ఉంది చూడండి, ఇది లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, చేతులు పీకేస్తుంది, బీపీ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఏంటిది ఇది? బలహీనత. ఫలానాది లేకపోతే మనం ఉండలేము అనుకునేది ఏదైనా మన జీవితంలో బలహీనత. ఈ బలహీనత నిన్ను అపవాదికి అప్పగించుకునేలాగా చేస్తుంది, అవిధేయతల్లోకి నిన్ను నెట్టేస్తుంది. అది పాపం అయిపోద్ది. పాపం నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. మనిషిని పట్టుకునే మహాశక్తి ఇది పాపం. అందుకనే పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి మీకు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గురించి మునుపటి తరం వారికి చాలామందికి తెలిసి ఉండొచ్చు. కేజీ సత్యమూర్తి కానీ కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య కానీ వీళ్ళిద్దరూ ఈ నక్సలిజానికి పితామహులు అన్నమాట. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఇంకా విభజించబడలేదు. వీళ్ళిద్దరూ కూడా ఒకరు హిందీ పండిట్గా ఒకరు తెలుగు పండిట్గా సెయింట్ గ్యాబ్రియల్స్ హై స్కూల్ వరంగల్లో వీళ్ళిద్దరూ పనిచేస్తున్నప్పుడు విద్యార్థుల్ని వీళ్ళు ఎలాగ మోటివేట్ చేసేవాళ్ళు అంటే, ఇదిగో ప్రభుత్వం మిమ్మల్ని ఇలా దోచుకుంటుంది కాబట్టి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నలుగా మారాలి, నక్సలైట్లుగా మారాలి, మీరు ప్రభుత్వాన్ని అది చేయాలి ఇది చేయాలని వీళ్ళు వ్యతిరేక దిశలో నడిపిస్తూ ఉండేవాళ్ళు. అలాగా చాలామంది నక్సలైట్లుగా మారిపోయారు. ఆ పదం తీసేసి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే వాళ్ళని మావోయిస్టులు అంటున్నాం. ఎక్కడుంటారు సార్ వీళ్ళందరూ అంటే, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, ఇటు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండరులేండి, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఇతన్ని పోలీసులు మొత్తం మీద పట్టుకున్నారు, ఈ కార్యకలాపాలన్నీ చేస్తున్నాడని. పట్టుకుంటే 2 నెలల్లో జైల్లో నుంచి పారిపోయాడు. ఎవరికి కూడా దొరకల. అతని మీద ఒక రివార్డు ప్రకటించి అతని పోస్టర్లన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ అంతా అతికించి అతన్ని పట్టుకోవాలని చెప్పి పోలీసులు బాగా ఎదురు చూస్తున్నారు. కానీ దాదాపుగా 1 సంవత్సరం పాటు అతను దొరకల. కానీ ఆఖరికి దొరికాడు. ఎలా దొరికాడంటే, గమనించండి, చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి మీరు. గుడివాడ గౌరీ శంకర్ టాకీస్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. ఈ ట్యాక్సీ స్టాండ్ దగ్గర బడ్డీ కొట్టు. ఈ బడ్డీ కొట్టులో మీకు తెలుసుగా, ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి, కానీ మునుపు సీసాలు ఉండేవిగా. సీసాకి మధ్యలో న్యూస్ పేపర్ పెట్టేవాళ్ళు. ప్రతిరోజు ఒక రైతు వారీలాగా ఉన్నాడు ఒక మనిషి, లుంగీ కట్టుకున్నాడు, చొక్కా వేసుకున్నాడు, కండువా ఉంది. కానీ ఈ బడ్డీ కొట్టు దగ్గరికి వచ్చి ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ఇవ్వా అంటున్నాడు. ఈ చూసే వాళ్ళకి అక్కడ ఉన్న ఎవరికో ఒక అనుమానం వచ్చింది, ఇతను చూస్తే రైతు కూలీలాగా ఉన్నాడు, ఇతను ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి ఇతను సైకిల్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఇతను గుడివాడ నుంచి జంక్షన్ రోడ్లో జొన్నపాడు వెళ్ళి అక్కడ నుంచి కుడి చేతి వైపు తుమ్మలపల్లి వెళ్ళి ఆ తుమ్మలపల్లి పొలాల్లో వెళ్తానే ఉన్నాడు. తీరా ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఒక గడ్డివాం దగ్గరికి లాగితే ఆ వెనకాలే కొండపల్లి సీతారామయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆ పేపరు ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూసారా? ఆ హిందూ న్యూస్ పేపరు కొండపల్లి సీతారామయ్య దగ్గరికి వెళ్ళింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కనుక చదవకపోతే ఆయనకి రోజు గడవదో సీతారామయ్యకి కదా. ఇన్ని సంవత్సరాలు తప్పించుకుని తిరిగిన సీతారామయ్యని ఏం పట్టించింది? ఇప్పుడు న్యూస్ పేపర్ పట్టించింది. నీ టీ నిన్ను పట్టిస్తుందని నేను చెప్పను, కానీ నీ బలహీనతలు ఉంటాయి చూడ, అవి ఖచ్చితంగా నిన్ను పట్టిస్తాయి ఒక రోజున. అందుకని పాపం కూడా నిన్ను పట్టుకుంటుంది. అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకేం కాదు, నేను ఎవరికి దొరకను, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇలా చాలామంది చెప్తారు. గమనించండి, 78లో బిల్లారంగా అని ఉన్నారు, ఒక ఇద్దరు మంచి గోండాలు అనమాట. వాళ్ళు వాస్తవానికి సిక్కులైనా సరే వాళ్ళ పేర్లు అలా మార్చుకున్నారు. వాళ్ళు కూడా ఒక మిలిటరీ అక్కా తమ్ముళ్ళిద్దరిని కూడా చంపేసి వీళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఆఖరికి వీళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు మిలిటరీ వాళ్ళని. అందుకని వీళ్ళు ఏం చేశారు, కొంతకాలం గుండు చేయించుకొని తిరిగారు, మమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదని. అరే వాళ్ళు మిలిటరీ వాళ్ళు అంట, మనం కూడా మిలిటరీ డ్రెస్ వేసుకుందామని వీళ్ళు మిలిటరీ డ్రెస్ వేసుకొని ఢిల్లీలో ట్రైన్ ఎక్కారు. రన్నింగ్ ట్రైన్ ఒకటి ఎక్కారు.
ఎక్కితే తీరా అది మిలిటరీ వాళ్ళు ప్రయాణిస్తున్న బోగి. వీళ్ళెవరో కొత్తగా ఉన్నారని చెప్పి వీళ్ళని పిలిచి మీరు ఏ రెజిమెంటు, మీరు ఏ బెటాలియన్, అసలు ఏంటి మీ ఐడియా ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం లేదు సమాధానం. అప్పుడు అర్థమైంది ఎవరు వీళ్ళు, బిల్లా రంగా తప్పించుకొని తిరుగుతున్నారు. గమనించండి, నేరస్తుల్ని రెండు పట్టేస్తాయి, ఒకటి వాళ్ళ కళ్ళు, ఒకటి వాళ్ళ ఒళ్ళు. ఈ రెండు వాళ్ళని పట్టేస్తాయి. వాళ్ళు అనుకుంటారు మాకు అన్నీ ఏం కాదులే, మేము ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు కదా. పాపం కూడా అంతే, పాపం నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. అందుకని గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో, దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. దుష్టుడు దేని చేత బంధించబడతాడంట? పాప పాశము. పాశం అంటే పాయసం కాదు, ఇది తాగటానికి. పాశము తాడు. పాపం ఏం చేస్తుంది? తాడులాగా బంధించేస్తుంది. పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. కీర్తనలు 40వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక పోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. గమనించండి, పాపం ఏం చేస్తుందంట? తరుముతుంది. తరమాలంటే పాపానికి ఏముండాలి? కాళ్ళు ఉండాలి. పాపం పట్టుకోవాలంటే పాపానికి ఏముండాలి? చేతులు ఉండాలి. ఇప్పుడు పాపానికి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. తరుముతుంది మనిషిని పట్టుకుంటుంది. పాపం ఒక తాడు లాంటిది, మనిషిని ఏం చేస్తుంది? కట్టేస్తుంది. అలాగే యెషయా అంటున్నాడు 59వ అధ్యాయము 12వ వచనంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. పాపం ఏం చేస్తుంది? ఇప్పుడు సాక్ష్యం పలుకుతుంది. అంటే పాపానికి నోరు కూడా ఉంది. అందుకనే మనిషి మీద ఏం చేస్తుంది? అది సాక్ష్యం పలుకుద్ది. మనం అనుకుంటాం నేనేం చేయలేదు, నాకేం తెలియదు అని మనం అనొచ్చు. కానీ అదే పాపం ఏమంటుంది? నువ్వు చేశావు అంటుంది. అందుకనే పాపము మనిషిని పట్టుకుంటుంది. అందుకనే పాపం చేసేటప్పుడు పాపానికి ముందు ఎలాగుంటుందంటే ఆకర్షణీయంగా ఉంటుంది. చేసేటప్పుడు అది ఎలాగుంటుంది? ఆనందాన్ని ఇస్తుంది. కానీ పాపం చేసిన తర్వాత నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది, అంతే. గమనించండి, దావీదు కూడా బత్షెబాతో పాపం చేయక మునుపు, ఆ సమయంలో అతను అక్కడ ఉండకూడదు కానీ ఉన్నాడు. స్నానం చేస్తున్న బత్షెబాను చూశాడు. చూడకముందు ఎలాగుంది? ఆకర్షణీయంగానే ఉంది. ఆమెతో పాపం చేసేటప్పుడు ఎలాగుంది? ఆనందంగానే ఉంది. కానీ దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉందో మనకు తెలుసు. అందుకనే ఒక కీర్తన అంతా కూడా తన అంతరంగాన్ని కుమ్మరించుకుంటా ఉన్నాడు. గమనించండి, ఈ గోదావరి ప్రాంతాలలో వరదలు వస్తూ ఉంటాయి కదా. ఎగువ ప్రాంతంలో వరదలు వచ్చినాయి అనుకోండి, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఆ వరదలతో పాటు సాధారణంగా ఈ వరదలు వచ్చే ముందు ఏం చేస్తారు? రెవెన్యూ వాళ్ళు అందరూ ఖాళీ చేయండి అంటారు. వీళ్ళు ఖాళీ చేస్తారా? చేయరు. ఎందుకని? ఖాళీ చేస్తే ఎవరు వస్తారోనని. ఎవరో కాదురా, వరద వస్తుందైనా ఒప్పుకోరు వీళ్ళు. మొత్తానికి మునిగిపోయింది అనుకోండి, ఈ లోతట్టు ప్రాంతాలకు ఏమేమి కొట్టుకొస్తాయో మీకు తెలుసుగా. బకెట్లు, బిందెలు. దేనికి ఉండేవాడు దానికి ఉంటాడా? బిందెలు ఎత్తుకెళ్ళిపోయేవాడు, బకెట్లు ఎత్తుకెళ్ళిపోయేవాడు. అవి వచ్చిందని మొత్తానికి తలా ఒకటి తెచ్చుకుంటుంటే ఒకడు వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేద్దాం, ఏదో ఒకటి దొరుకుద్ది కదా అని చూస్తే ఏదో నల్లగా బొచ్చులాగా ఎగురుకుంటా వస్తుందంట నీళ్ళ మీద. అనుకున్నాడు, ఆహా మంచి రగ్గు కంబల్లాగా ఏదో దొరుకుతుంది, బాగానే ఉంటుంది ఈసారికి నాకు అనుకొని దాన్ని పట్టుకున్నాడంట. పట్టుకున్న కాసేపటికి అది అతను వదిలిపెట్టట్లా. పట్టుకోకముందు ఎలాగుంది? ఆకర్షణీయంగా ఉంది. పట్టుకున్నాడు. ఇప్పుడు అది అతన్ని పట్టుకొని వదలట్లా. అరే రామయ్య, అరే పేరయ్య, అరే కోటయ్య అంటున్నాడు. ఏంటి అన్నీ? మెస్సులు, పేర్లు కాదు. వాళ్ళని పిలుస్తున్నాడు. ఎవరు రారే? ఎందుకని? వీడు పట్టుకుంది ఎలుగుబంటిని. అది పాపం కూడా అలాగే ఉంటుంది. నిన్ను పట్టుకుంటుంది, నిన్ను విడిచిపెట్టదు. చాలా జాగ్రత్తగా
ఉండాలి. అందుకని మనిషిని పట్టుకునే మొదటి శక్తి ఏంటంటే పాపం. రెండవది గమనించండి, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనము. 13వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆ పై మునుపు వచనాల్లో, ఆ తర్వాత వచనాల్లో ఉన్న సంగతులు మనం గమనించగలిగితే ఒక స్త్రీ మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆ స్త్రీ 18 ఏళ్ళగా మరి ఒక దయ్యం పట్టి ఉంది. అదేం దయ్యం అంటే 11వ వచనంలో రాయబడి ఉంటుంది, బలహీనపరిచే దయ్యం అంట. 11వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువలేక ఉండెను. గమనించండి, ఎంతకాలం? ఏం సీనియారిటీ ఎంత? 18 సంవత్సరాలు. సీనియారిటీ మాత్రమే కాదు, ఏమిటి సిన్సియారిటీగా కూడా ఉంది. మానకొండ మందిరానికి వస్తుంది, బాగానే ఉంది. కానీ ఏంటి ఉపయోగం? దయ్యం పట్టుకుంది. ఏం దయ్యం అంటది? బలహీనపరిచే దయ్యం. మామూలు దయ్యం కాదు అది. బలహీనపరిచే దయ్యం ఒకటి ఉంటుంది. చెయ్యాలనుకుంటాం, చెయ్యం. బూతులు ఆడకూడదు అనుకుంటాం, అయ్యే వస్తాయి. ఇదే బలహీనపరిచే దయ్యం. రక్షణ పొందుకుందాం అనుకుంటాం, ఆహా ఇప్పుడు కాదులే తర్వాత. బలహీనపరిచే దయ్యం ఇది. బాప్తీసం తీసుకుందాం అనుకుంటాం, ఇప్పుడు కాదులే తర్వాత. ఏం దయ్యం ఇది? బలహీనపరిచే దయ్యం. ప్రభు భాగాన్ని క్రమంగా ఇద్దాం అనుకుంటాం, ఇప్పుడు కాదులే, ఏం తక్కువలే మందిరానికి. ఇవన్నీ ఏం దయ్యాలి? ఇవన్నీ బలహీనపరిచే దయ్యం అన్నమాట. ఈ బలహీనపరిచే దయ్యం ఈ స్త్రీని ఏం చేసింది? నడుము వంగిపోయేలాగా చేసింది. ఈ రోజున కూడా మనకు కూడా బలహీనపరిచే దయ్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి అంటే మెడొంగిపోయేలాగా చేస్తాయి. ఈ మెడొంగిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎంతమంది లేరు ఈ మెడొంగిపోయిన దయ్యాలు కదా? ఏంటి పని కదా? ప్రపంచంలో ఉన్న చెత్త చెదారం అంతా నీకే కావాలి. అంత ఖాళీగా ఉన్నారా జనాలు? అవతల ప్రాణాలు పోతాయి అన్న ఎరుక ఏమైనా ఉందా కదా? ఈ బలహీనపరిచే దయ్యం సమయానికి మందిరానికి రానివ్వదు. సభలు ఎక్కడైనా జరిగితే వెళ్ళనివ్వదు. ఏమంటదంటే, ఆ పాటలు పాడుతున్నారుగా, వాక్యం అప్పుడు వెళ్దాంలే, వాక్యం ఆశీర్వాదం అప్పుడు వెళ్దాంలే, అది అందరికి ఒకటేగా. ఏం దయ్యం ఇది? బలహీనపరిచే దయ్యం. ఏం చేసిందంటే ఈ బలహీనపరిచే దయ్యాన్ని, దయ్యం ఏమని నడుము వంగిపోయేలాగా చేసింది. కాబట్టి ఏమో చూపంతా ఎంతసేపు ఎక్కడ ఉంటుంది? నేల మీదే ఉంటుంది. ఇంకా పైకి చూసే అవకాశం ఉండదు. ఈ లోకం మీదే ఉంటుంది, పైన చూసే అవకాశం ఉండదు. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకాలి కానీ కిందున్న వాటిని కాదు. పైన ఎవరున్నారు? దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చొని ఉన్నారంట. అందుకనే మన కాళ్ళు భూమి మీద ఉండాలి కానీ మన కళ్ళు ఎక్కడ ఉండాలో తెలుసా? పరలోకం మీద ఉండాలి. గమనించండి, పైన ఉన్న వాటి మీదే మన దృష్టి ఉండాలి. కానీ ఈ బలహీనపరిచే దయ్యం ఏం చేస్తుంది? మనల్ని నేల మీదే చూసేలా చేస్తుంది. ఎంతసేపు భూ సంబంధమైన వాటినే వెదికేలా చేస్తుంది. ఈ భూ సంబంధమైన వాటిని ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందామా కదా? ఆయిల్ లేకుండా తినాలని ఒకడు అంటాడు, ఆయిల్ ఉంటే రుచిగా ఉంటుందని ఇంకోడు అంటాడు. ఇప్పుడు ఏం తినాలి కదా? ఏం ధరించుకుందాం కదా? బలహీనపరిచే దయ్యం ఏం చేస్తుంది? ఈరోజు మందిరానికి ఎందుకు, ఆదివారం ఎక్కడో ఎగ్జిబిషన్ పెట్టారు, మొఘల్ ఫంక్షన్ హాల్లో ఎక్కడో, అక్కడికి వెళ్దాం. ఈ ఆదివారం ఏముంది, వచ్చే ఆదివారం అయినా వెళ్ళొచ్చు, ఎగ్జిబిషన్ వచ్చే ఆదివారం ఉండదుగా. బలహీనపరిచే దయ్యం అలాగంటది. గమనించాలి. మీరు అనుకోపోవచ్చు, ఇందాకేగా స్తుతి ఆరాధన చేసినప్పుడు లేచి నిలబడ్డాము, మోకరించాము,
మా నడువులు బాగానే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. గమనించండి, పేతురు ఏమంటున్నాడంటే తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని అంటున్నాడు. ఇది సరిగ్గా ఉందా? రకరకాలుగా ఆలోచిస్తుందా? మనిషి ఇక్కడే కూర్చున్నాడు, మనిషి ఇక్కడే ఉన్నాడు, జేఎన్సీ రాజీవ్ నగర్లో కూర్చున్నాడు, కానీ మనసు ఎక్కడుంది? ఐసీసీ T20 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద ఉంది. ఏం చేయాలి మరి ఇప్పుడు? అంటే ఇప్పుడు నడుము తిన్నగా ఉందా, వంగిపోయిందా? ఇక్కడే ఉన్నావుగా కదా, ఏమెక్కడే ఉంది, కానీ మనసు ఎక్కడ ఉందో తెలుసా? హారిక తెలీదా? తెలుసా తెలీదా? హారిక దగ్గర ఉంది. ఏమైపోయింది మనసు? స్థిరంగా లేదు. అందుకని నడుము వంగిపోయిన పరిస్థితుల్లో, వాస్తవానికి ఈ 18 సంవత్సరాల నుంచి ఈ బలహీనపరిచే దయ్యం పట్టిన ఈ స్త్రీకి ఇంకొక గొప్ప ఆధిక్యత కూడా ఉంది. అదేంటంటే అబ్రహాము కుమార్తె అంట. అబ్రహాము కుమార్తె అయితే పట్టకూడదా అనుకుంది దయ్యం, ఆమెనే పట్టుకుంది. మందిరానికి వెళ్తాయే పట్టుకోకూడదా, ఆమెనే పట్టుకుంది. అందుకని గమనించండి, మనం అనుకోవచ్చు వారసత్వంగా ఆస్తి వస్తుందేమో కానీ విశ్వాసం రాదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. మా తాతది, మా నాన్నది కాదు. నీ రక్షణ నీదే, నీ విశ్వాసం నీదే. ఎందుకని? నీ లెక్క నువ్వే చెప్పుకోవాలి, ఇంకోళ్ళు వచ్చి చెప్పరు నీ గురించి. అందుకని ఏమో విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమార్తె, కానీ ఏం పట్టుకుంది ఇప్పుడు? దయ్యం పట్టుకుంది. మందిరానికి వెళ్ళే వాళ్ళని దయ్యాలు పట్టుకోవు అనే భ్రమలో ఉండకండి, పట్టుకుంటాయి, ఖచ్చితంగా పట్టుకుంటాయి. ఎందుకు పట్టుకుంటాయి అంటే, నువ్వు పాపానికి చోటిచ్చావా, నెక్స్ట్ పట్టుకునేది సాతానే. నువ్వు అవిధేయతకు చోటిచ్చావా, నెక్స్ట్ పట్టుకునేది అపవాదే నిన్ను. అందులో ఏ సందేహం కూడా లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. సాతాను ఏమను బంధించేసింది, గమనించండి. అందుకనే మనం చూడగలిగితే మనం ఎంతసేపు కూడా పైన చూడవలసిన వారమే. అంటే చెప్పాను కదా, మన కాళ్ళు నేల మీద ఉండాలి, కానీ మన కళ్ళు ఎక్కడ ఉండాలి? పరలోకం మీద ఉండాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. అందుకని ఎవరి కళ్ళు, ఎవరి కనుదృష్టి అయితే అక్కడ ఉందో వాళ్ళు ఈ లోకం మీద అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి ధ్యాస ఉండదు కదా. ఈ లోకం మీద, ఈ లోకాశల మీద, ఈ లోక ధన ఘనతల మీద వాళ్ళకి ధ్యాస ఉండనే ఉండదు. దీన్ని బట్టి చెప్పచ్చు, మనల్ని దేవుడు పట్టుకున్నాడా, దయ్యం పట్టుకుందా అని. అందుకని గమనించగలిగితే ఒక జంతువు ఉంది, జీవితాంతం కిందకు చూస్తుంది, చచ్చిపోయేటప్పుడు మాత్రమే ఆకాశం చూస్తుంది. ఏంటది? పంది. అది ఉండేది గుంట, తినేది పెంట. ఎంతసేపు దానికి ఏం కావాలి? గుంట ఎక్కడ ఉంది, పెంట ఎక్కడ ఉంది, ఇదే కావాలి. జీవితాంతం అంతే, తల ఏ రోజు పైకి ఎత్తదు. కానీ ఒకానొక రోజు పట్టుకునేవాడు వస్తాడు, గుచ్చు 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 అంటాడు, దాన్ని పట్టుకుంటాడు, ఎదరు 2 కాళ్ళు కట్టేస్తాడు. అదే పని అమ్మా మాకు మైలవరంలో, తెలుదా నీకు? అయ్యో, వెనకాల 2 కాళ్ళు కట్టేస్తాడు, కర్ర పెడతాడు, మోసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తుంది పైకి. అప్పుడు వరకు చూడదు. పైకి చూశాక అప్పుడు అనుకుంటారు, అరే ఆకాశం ఏదో బాగుందే, ఇంకా అవకాశం లేదు నీకు. ఎందుకని? కాసేపట్లో తాటేకుల్లో పడేసి తగలేస్తారు, తర్వాత పసుపు రాసేస్తారు, తర్వాత అమ్మేస్తారు కోసేసి. ఇంకేం లేదు. మనిషి కూడా అలాగే బతుకున్నంతకాలం ఇక్కడే ఏం చేద్దాం, అదేం చేద్దాం, ఇదేం చేద్దాం, ప్రభుత్వాలు మారినాయి కదా, అవి జరుగుద్దంట, ఈ జరుగుద్దంట, మనం ఏం చేద్దాం, రూపాయిని 2 రూపాయలు చేద్దామా, అడుక్కు తిందామా, ఇదే ఆలోచన అంతసేపు కదా. అది దీనికి మనం సమర్థించుకునే విధానం ఏంటంటే, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడే కదండి.
ఆ ఆశీర్వాదంతో నువ్వు ఎంతమందికి ఆశీర్వాదంగా ఉన్నావు? ఇది ఎప్పుడు ప్రశ్నించుకోవా? ఎప్పుడు ఏ రోజున అనిపించదా? సంపద పెరిగితే సేవ చేసే విధానం, పరిచర్యకి ఇచ్చే విధానం పెరగాలి, సోకు పెరగకూడదు. అర్థమవుతుందా? సంపద పెరిగిందనుకో, సేవకు నువ్వు సహకరించే విధానం కూడా అలాగే పెరగాలి. ఇదంతా దేవుడు కాబట్టి ఎవడెత్తాడు నీకు కదా? ఇంకా నీకు ఈ పరంగా దండాలు పెట్టించుకోవటం, ఈ అడావుడి పెరిగిపోయింది అనుకో, ఇక నీకు దేవుడి నుంచి మెల్లగా దూరం అయిపోతాం. అందుకనే గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషిని పట్టుకునే మహాశక్తి ఇది. ఈ రోజున మనం అనుకోవచ్చు, అబ్రహాము కుమార్తెగా సీనియారిటీ 18 సంవత్సరాలు ఉంది, సిన్సియర్గా మందిరానికి వెళ్తుందిగా, మరి ఏంటి పరిస్థితి, ఏమకి దయ్యం పట్టుకోవటం ఏంటి అని మనం అనుకోవచ్చు. వాస్తవానికి మందిరానికి వెళ్ళే క్రమం ఉన్నప్పటికీ పాటలన్నీ బాగానే పాడతాం, ప్రార్థనలు బాగానే చేస్తాం, వాక్యం మనకంటే బాగా ఎవరికి తెలియదు. కానీ కొన్ని బలహీనతల వల్ల అపవాదికి మనిషి అప్పగించేసుకుంటున్నాడు. ఒక ముసలి చిలక పోయే ముందు కొన్ని చిలకలకి ఒక విషయం చెప్పిందంట. అది వాళ్ళకి గుర్తుండాలని చెప్పి పాటగా నేర్పించిందంట. వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. ఇది పాట. ఏంటి పాట? వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. ఈ బాగానే నేర్చుకుంది. ఒకరోజు వేటగాడు రానే వచ్చాడు. అమ్మో, ఇవి ఎలర్ట్ అయిపోయినట్టున్నాయి, మనం పట్టేసుకుంటామని, ఇంక వీటిల్నేం పట్టుకుంటాంలేని అనుకున్నాడు. కానీ మొత్తానికి ఒక ట్రైఅవుట్, చిన్న ప్రయత్నం చేద్దామని చెప్పి ఉచ్చు వేసాడు, నూకలు వేసాడు. ఈ నూకల కోసం అవి వచ్చాయి, ఉచ్చులో పడ్డాయి. మొత్తానికి ఉచ్చు బిగించేశాడు. మార్కెట్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏ పాట పాడుతున్నాయి. ఏమని? వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. మనం కూడా అంతే కదా, పప్పుగుత్తి క్రైస్తవులం అయిపోయాం మనం. పప్పుగుత్తికి ఏం తెలుసు? రుబ్బటమే తెలుసు. రుచి తెలుసా? తెలీదు. మనకు కూడా ఆచారమే తెలుసు, ఆత్మీయత తెలియట్లే ఈ రోజున. దీనివల్లే అపవాది పట్టేసుకున్నాడన్న సంగతి కూడా తెలియట్లా. నిన్ను డబ్బు వ్యామోహంలో పెట్టేశాడు, ఆ ఉచ్చులో నిన్ను బంధించేశాడని నీకు తెలియట్లా. నిన్ను అధికారం, పదవి అనే వ్యామోహంలో బంధించేశాడు అన్న సంగతి నీకు అర్థం కావట్లా. నువ్వు ఎంతసేపు ఏమంటున్నావు? దేవునికి స్తోత్రం అంటున్నావు నువ్వు, కానీ ఆడు ఎప్పుడో పట్టేసుకున్నాడు. నువ్వు ఇంకా అలాగే ఈ చిలకల్లాగానే పాట పాడుతున్నావు. ఏమని? వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త అంటున్నావు. ఏది? ఆడు పట్టుకుపోయాక కూడా మార్కెట్కి వెళ్ళినా అదే గోల. అందుకని అపవాది పట్టుకుంటాడు, జాగ్రత్త. మొదటిది పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. రెండవది అపవాది పట్టుకుంటాడు, జాగ్రత్త. అందుకని సిన్సియారిటీ ఉంది ఈమెకి, సీనియారిటీ ఉంది, కానీ ఈమెలో ఏమాత్రం మార్పు లేదు. అందుకని చాలామంది మందిరానికి వస్తారు, వీరు మారరు, ఏ ఉపయోగం ఉండదు వీళ్ళతో కదా. అందుకనే గమనించండి, మన అవిధేయతలను బట్టి అపవాది మనల్ని పట్టుకుంటాడు. మనిషిని బంధించే రెండవ శక్తి ఏంటంటే సాతాను. మొదటి శక్తి పాపము. ఇక మూడవ శక్తి దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకునే మూడో శక్తి పాతాళము. గమనించండి, పాపము, సాతాను మనిషి బతికొండగా పట్టుకుంటాయి, కానీ మనిషి చనిపోయిన తర్వాత పట్టుకునేది ఏంటంటే పాతాళం. మనిషి చనిపోయాక పట్టుకుంటుంది పాతాళం. ఎలా తెలుసు నీకు? లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనం ధనవంతుడు లాజరు విషయాన్ని గనక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే
గమనించండి, 16వ అధ్యాయము లోకాసు వార్త 23వ వచనంలో రాయబడి ఉంది, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. గమనించండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? ధనవంతుడు చనిపోయి పాతాళంలో ఉన్నాడు. అలాగని చెప్పి ధనవంతులందరూ పాతాళానికి వెళ్తారని కాదు కదా, ధనవంతులందరూ పాతాళానికి వెళ్తారని కాదు. మరి లోకాసు వార్తలో 4 ధనవంతులు ఉన్నారు, 3 వెళ్ళారు. కానీ మరి 19వ అధ్యాయంలో జక్కయ్య వెళ్ళలేదుగా. ఎలా మారాడు అతను? అబ్రహాము కుమారుడిగా మారాడు. మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు దేనికి ఇస్తాం? దేవునికా ధనానికా? దీన్ని బట్టే మనం వెళ్ళే స్థానం ఉంటుంది. అందుకని ఈ ధనవంతుడు ఉన్నంతకాలం లాజర్ని పట్టించుకోలే, ఏ పేదవారిని పట్టించుకోలే, దేవుడిని అస్సలు పట్టించుకోలే, అసలు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఏమన్నాడు? నా ఇష్టం అన్నాడు. ఏమన్నాడు? నా ఇష్టం అన్నాడు కదా. నా పొలం నా ఇష్టం, నా గోడౌను నా ఇష్టం, నా పంట నా ఇష్టం. ఆఖరికి అతనికి ఒక స్వరం వినిపించిందంట, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నువ్వు సంపాదించిందంతా ఎవరిదైపోద్ది కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. పాతాళము నిత్యం ఉంటుంది, ఇంక అందులోకి వెళ్ళిన వారు తిరిగి వచ్చే అవకాశం లేదు. పాతాళం నిత్యం ఉంటుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడిక ఎన్నడునూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరల ఎరుగదు. ఎందుకని అంటారు? అందుకనే చెప్పాడు కదా, అయ్యా అబ్రహాము దగ్గర లాజర్ ఉన్నాడుగా, లాజర్ని పంపించయ్యా అంటే దేవుడన్న మాట ఏంటి? అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళకుండా రాకుండా ఉండటానికి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అందుకని పాతాళంలోకి వెళ్ళిన వారు తిరిగి రారు. మనుషులు అనుకోవచ్చు, ఎక్కడ చేసినదే అక్కడ చేస్తాం, అక్కడ స్తుతిస్తాం, అక్కడ సువార్త చెప్తాం. ఇక్కడ చేయలేకపోయావు, అక్కడ చేస్తావు ఇంకా కదా. ఇదంతా ఉట్టి మాటలే, అక్కడ చేసేది ఏమి లేదు. ఎందుకని? అక్కడ నువ్వు యాతన పడటమే ఉంటుంది. ఇక్కడ పాతాళంలో నేను యాతన పడుతున్నాను అంటున్నాడు. వాస్తవానికి ఇంకా నరకానికి వెళ్ళలేదు ధనవంతుడు కదా, ఇంకా పెనం మీదే ఉన్నాడు, పొయ్యిలో బళ్ళ. అది ఇంకా సబ్ జైల్లోనే ఉన్నాడు, సెంట్రల్ జైలుకి వెళ్ళ. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, నరకానికి వెళ్ళ. నరకానికి ఎప్పుడు వెళ్తారంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదివితే మనకి అర్థమవుతుంది. 8వ వచనంలో, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు వీళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇప్పుడు వరకు పాపం చేసి వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు, ఇంకా నరకంలోకి వెళ్ళలేదు. అది తీర్పును బట్టి వాళ్ళు తర్వాత నరకంలోకి వెళ్తారు. గమనించండి. అందుకని పాతాళము చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. గమనించండి, 24వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి అంటున్నాడు. తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అంటున్నాడు. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తూ చెప్తున్నాడు ధనవంతుడు. గమనించండి, ఇప్పుడు పాతాళంలో ఏముంది? యాతన అంటే బాధ ఉంది, కానీ అక్కడ కనికరం లేదు. అయ్యో ఇలా జరిగిందా అనే వాళ్ళు ఎవరో లేదు. ఎవరి బాధ వాళ్ళు అక్కడ అనుభవించాల్సిందే. నీకు ఇలా అయిందా అని అడిగేవాడు ఉండడు. గమనించండి. అందుకని ఇక్కడ ఉండగానే ఈరోజే డిసైడ్ చేసుకోండి ఎక్కడికి వెళ్తారు. రక్షించబడి పరలోకానికి వస్తారా, లేదా ఇక్కడే విడువబడి పాతాళానికి వెళ్ళిపోతారా? అందుకని
చూడగలిగితే అక్కడ బాధ ఉంది, కనికరం లేదు. అలాగే అక్కడ దాహం ఉంది. ఎంత దాహం అంటే సాధారణంగా మొన్నటి వరకు ఎండల్లో ఒక లోటా నీళ్ళు ఇచ్చిన మనుషులు తాగేసేవాళ్ళే. కానీ ఇతను లోటా నీళ్ళు అడగట్లా. ఏమంటున్నాడు? ఓ చిటికెన వేళ్ళు ముంచి అంటున్నాడు. ఆ వేడికి, అగ్నిగుండాల వేడికి ఆ వేలు కూడా ఎండిపోతే అంటే అక్కడ పరిస్థితి అలాగుంది, అతను దాహం అలాగుంది, కానీ నీళ్ళు లేవు. అంత మాత్రమే కాదు, అక్కడ అగ్నిజ్వాల. అగ్నిజ్వాల అంటే తెలుసా మీకు? అగ్నిజ్వాల మంట వేరు, జ్వాల వేరు. స్టవ్ వెలిగిస్తారా? గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు బర్నర్ నుంచి మంట మొదలవుద్దా? పైన బ్లూ కలర్లో ఉంటుంది చూడండి, అది జ్వాల. ఆ బ్లూదే నిన్ను డ్యామేజ్ చేస్తుంది, కానీ కింద బర్నర్ ముట్టుకుంటే ఏం అవ్వదు. అక్కడ ట్రై చేయండి ఒకసారి, ఏం కాదు. నిన్ను కాల్చేది జ్వాలే, మంట కాదు. ఆ బ్లూ కలర్ ఫ్లేమ్నే అగ్నిజ్వాల అంటాం మనం. అక్కడ అగ్నిజ్వాల ఉంది, అదేం చేస్తుంది? ఇతన్ని కాలుస్తూ ఉంది. పోనీ కాల్చినందుకు ఇతను చచ్చిపోతున్నాడా? లేదుగా. అందుకని అక్కడ జ్వాల, అగ్నిజ్వాల ఆగటం లేదు, ఇతని ప్రాణమో పోవటం లేదు. ఆ బాధ నిత్యం నిరంతరం ఉంటుంది, ఆ బాధ గమనించండి. అందుకని పాతాళము మనిషిని పట్టుకునే 3వ మహాశక్తి ఏంటంటే పాతాళం. అందుకని సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అంటున్నాడు. కిందనున్న పాతాళం. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు పాతాళం ఉందని. డాక్టర్ అయిన లోకా చెప్తున్నాడు పాతాళం ఉందని. అందుకని ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడని చెప్తున్నాడు. ఇంతకీ దేవుడు ఉన్నాడనేవారు కూడా పాతాళం ఉందనే నమ్ముతున్నారు, దేవుడు లేడనేవారు కూడా పాతాళం ఉందని నమ్ముతున్నారు. రష్యాకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పని ఏంటంటే, అసలు ఈ భూమి లోపల పొరల్లో ఏముందని తెలుసుకోవాలనుకొని డ్రిల్లింగ్ చేస్తూ వెళ్ళారంట. కొన్ని వందల కిలోమీటర్లు డ్రిల్లింగ్ చేశాక వాళ్ళకి ఆ సెన్సార్లకి కొన్ని అరుపులు, కేకలు వినబడుతున్నాయి అంట. ఎవరి అయ్యి? ఈ పాతాళంలో ఉన్నవారి అరుపులు, కేకలు. అందుకనే పాతాళం నిత్యం ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు రక్షించబడాల్సిందే, అంతకు మించిన మార్గం లేదు. పాపం ఎవరిని పట్టుకుంటుందో సాతాను వారిని పట్టుకుంటాడు. సాతాను ఎవరిని పట్టుకుంటాడో వారిని పాతాళము పట్టుకుంటుంది, అంతే. ఇక మనిషిని పట్టుకునే 4వ శక్తి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 73వ కీర్తన 23వ చరణం. 73వ కీర్తన 23వ చరణం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. మనిషిని పట్టుకునే 4వ మహాశక్తి ఏంటంటే దేవుడే. దేవుడు పట్టుకోవాలి అంటే పాపం నుంచి, సాతాను నుంచి, పాతాల నుంచి విడిపించి ఆయన పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మనిషిని పాపం పట్టుకుందని చెప్పాను కదా, మనిషిని యేసయ్య కూడా పట్టుకున్నాడు. అప్పుడు పాపం ఏం చేసిందంటే, ఏంటిది నా ఆధీనంలో ఉన్నవాడు నువ్వు పట్టుకుంటావా అని చెప్పి పాపం యేసయ్యను పట్టుకుంది. అందుకనే ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా, శాపంగా మార్చబడ్డాడు. మన కోసం ఆయన కలువరిలో శ్రమ పొందాడు. గవిని వెలుపట ఆయన సిలువ మీద మరణించాల్సి వచ్చింది. గమనించండి, ఆయన ధవలవర్ణుడిగా ఉన్న ఆయన రక్తవర్ణుడిగా ఆయన మారాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మన పాపాల నుంచి మనల్ని విడిపించటం కోసమే. హల్లెలూయా. అందుకని ఆయన తండ్రితో ఉండే మహాభాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని పేద నరుని స్వరూపంలో మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మన పాపాల నిమిత్తమే ఆయన శిలువ మీద మరణించాడు. హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు దేవదూత
పలికిన ఒక ప్రవచనం ఏంటంటే, మొదటి అధ్యాయము మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. గమనించండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. ఆట ఆడేవాడిని ఏమంటారు? ఆటగాడు అంటారు. వేటాడేవాడిని, మరి రక్షించేవాడిని ఏమంటారు? అదే ఆయన. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయన పేరేంటి ఇప్పుడు? రక్షకుడు. అందుకని ఆయనకు యేసు అనే పేరు పెడతారు అన్నాడు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. గమనించండి, అందుకనే మనం పాపాల నుంచి విడిపించింది యేసు క్రీస్తు ప్రభువు వారి రక్తం. ఆ రక్తము వలనే మన పాపాలకు విడుదల, మనిషికి విమోచన, మనకు క్షమాపణ దొరుకుతూ ఉన్నాయి. చూడగలిగితే ఇప్పుడు బట్టలకి తుప్పట్టింది అనుకో, ఏం చేయాలి? నిమ్మకాయ ఉప్పు పెట్టి రుద్దాలి. మరి తారు కానీ గ్రీజ్ కానీ అంటితే వండర్ఫుల్ కిరసన ఆయిల్. మరి చేతికి బురద అంటింది, సబ్బుతో కదా నీళ్లు పోయాలి మళ్ళీ, అంతేనా? నేను ధనవంతుడు నెయ్యి తండ్రా అంటే కుదరదు. దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఇప్పుడు పాపానికి విరుగుడు ఏంటి? యేసు క్రీస్తు ప్రభువు వారి రక్తము. హల్లెలూయా. నిష్కలంకమైన రక్తం, అమూల్యమైన రక్తం. అందుకనే ఈ రోజున ఆయన శరీరం అనబడిన రొట్టెను, ఆయన రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మీరు పాలు పంచుకుంటున్నారు కదా. కాబట్టి అలాగు చేసి ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. ఎలా చేసి? అన్ని రాజకీయాలు చేసేసి, పరిశుద్ధ రాజకీయాలన్నీ, అప్పుడు బల్లను సమీపించాలి. అదే నాకు అక్కడ రాయబడి ఉంది. దాన్ని సమీపించే వాళ్ళు పరీక్షించుకొని సమీపించాలి, అంతేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30. 30లో ఏం రాయబడి ఉంది? ఎవరు అయోగ్యంగా తీసుకుంటారో ఏమవుద్దంట? అయోగ్యంగా తీసుకోవటం వలన ఏమవుతున్నారు కొంతమంది? 30వ వచనంలో కొంతమంది ఏమవుతున్నారు? బలహీనులు, వీక్నెస్, రోగులు, సిక్నెస్. తర్వాత ఏమవుతుంది? అయోగ్యంగా తీసుకుంటే, ఆలోచన లేకుండా బల్లలో పాల్గొంటే ఏమవుద్దంట? మొదట ఏమొస్తుంది? వీక్నెస్ వస్తుంది. తర్వాత వీక్నెస్ అంటే తెలుసుగా, గంటకి తినాలి, ఆకలి అవుతుంది అనాలి. వీక్నెస్ అమ్మా ఇది. ఏమంటారు దీన్ని? షుగర్ అంటారండి. ఇది వీక్నెస్. ఈ వీక్నెస్ పెట్టినప్పుడే నువ్వు మాట వినాలి. నువ్వు మాట వినలేదు అనుకో ఏమొస్తుంది? సిక్నెస్ వస్తుంది, రోగం వస్తుంది. దానికి కూడా నువ్వు మాట వినలేదనుకో, ఏం కాదులే అందరూ అంటున్నావు అనుకో, తర్వాత ఏమవుద్ది? ఇంకేం లేదు, శాశ్వత నిద్ర అది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికోసం కాదు మనం అయోగ్యంగా అనాలోచనగా బలలో పాల్గొంటామని కాదు, ఆయన మన కోసం శిలువ మీద ప్రాణాలు పెట్టింది మన పాపాల నుంచి మనము విడుదల పొందుతామని. అందుకనే చాలా కాలం క్రితం, బహుశా మొదటి వేవ్లో కరోనాలో ఈ లాక్డౌన్ ఆంక్షలన్నీ కూడా తీసేశారు. అప్పుడు జనాలకు కొంత భయం వచ్చింది, కొంత ఆశ కూడా వచ్చింది మందిరాల మీద. ఏమని? అయ్యో ఇంతకాలం దూరం అయిపోయాం అది ఇది అని. అప్పుడు చాలామంది మేము బాప్తీసం తీసుకుంటాం అనేవాళ్ళు. సర్లే అని చెప్పి వీళ్ళని సిద్ధపరిచి బాప్తీసం ఇవ్వటానికి అట్ల ప్రగడని కొండూరు నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి ఎక్కడో ఇవ్వటానికి వెళ్తే అక్కడ చెరువులో, జీవితంలో చెరువులో ఎప్పుడు దిగలేదు వాస్తవంగా. ఇప్పుడు చెరువులో దిగాలి. ఒక పక్కన గేదెలను కడుగుతున్నారు ఒకరు, ఇంకో పక్కన బట్టలు దుస్తున్నారు ఒకరు.
ఇప్పుడు ఇవన్నీ దాటుకొని నేను ఎంత లోతుకి వెళ్ళాలి నా హైట్కి, మునిగే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని మొత్తానికి వెళ్ళా. అఫ్కోర్స్ వెళ్ళిన వారం తర్వాత నా పని యోబు అయిపోయింది అనుకోండి. ఎందుకంటే ఎప్పుడు చెరువుల్లో దిగిన అనుభవం లేదు కదా. ఇప్పుడు మహానుభావులు కొంతమంది బాప్తిసం తొట్లు కట్టించారు కాబట్టి మా మండలంలో కూడా ఆటో కట్టించుకొని అక్కడికి వెళ్తున్నాం. ఈ బాధలన్నీ ఎందుకు లేనిపోను కావాలా కదా. ఏం జరిగిందంటే బాప్తిసం ఇచ్చి తిరిగి వస్తుంటే ఒక ఆమెని జలగ పట్టుకుంది, ఆమె విలవిల్లాడిపోతుంది జలగ. అక్కడ ఉన్న ఆయన ఏం చేశాడంటే రెడ్డి గారు ఆయన టీవీఎస్లో ఉండే కొడవలు తీసుకొచ్చి జలగని ఇలా లాగి కోసాడు. ఇంకా కొంత ఆమెను పట్టుకునే ఉంది, ఆమె విలవిల్లాడిపోతున్నారు. ఇలా లాభం లేదని చెప్పి ఆయన పొగాకిని ఇలాగా నలిపి ఆ పొగాకిని దాని మీద వేస్తే అప్పుడు అది వదిలింది. అర్థమైందా మీకు? పాపం కూడా మనల్ని జలగలాగానే పట్టుకుంది. అప్పుడు యేసయ్య ఏం చేశారు? ఆయన రక్తాన్ని ఇచ్చి దాని నుంచి మనల్ని విడిపించాడు. అందుకనే పాపానికి విరుగుడు యేసు రక్తం. పాపానికి విరుగుడు యేసు రక్తం. సాతాను నుంచి విడుదల యేసు నామం. అందుకని దయ్యానికి భయపడకూడదు. అపవాదిని ఎదురించుడు, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. దానికి ఎందుకు భయపడటం కదా. తెల్ల కార్డు మీద నల్ల అక్షరాలు నిన్నేం చేయలేవు. గిన్నె వెనకాల పేర్లు ఉన్న గిన్నె తీసుకోవటం వల్ల నీకేం కాదు. అర్థమవుతుందా? అది ఏమీ రావు నీ అంట, ఏది తీసుకుపోవు నువ్వు. అందుకనే నీకు అంత భయం వేస్తే యేసు నామంలో అదే పోద్ది. మందిరం యేసు నామమే, నువ్వు అనలవా నోటితో అనాలిగా, అప్పుడు అది పోద్ది. ఇప్పుడు సాతానికి విడుదల ఏంటి? యేసు నామం. పాపం నుంచి విడుదల యేసు రక్తం. మరి పాతాళం నుంచి ఆయన పునరుద్ధానం. హల్లెలూయా! ఆయన పునరుద్ధానం. అందుకనే ఆయన పునరుద్ధానం అప్పుడు మృతిని జయించి లేచినప్పుడు చెరను చెరగా ఆయన పట్టుకొని పోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు ప్రచులలో మొదట అని కూర్చబడి ఉన్నది. దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు నై ఉన్నాడు. గమనించండి, ఆయన ఆరోహణమైతూ ఆయన చేసిన పనేంటి? చెరను చెరగా పట్టుకొని పోయాడు. ఆయన పునరుద్ధానుడు అవటంతోనే పాతాళం మీద ఆయన విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ పట్టుకున్న 3 శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించి ఆయన మనల్ని పట్టుకున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒక్కసారి ఆయన మనల్ని పట్టుకున్నాడు అనుకోండి, ఇక ఇవేవి కూడా మనల్ని ఏమీ చెయ్యలేవు. గమనించండి, పాపం మనల్ని ఏం చేయలేదు, సాతాను మనల్ని ఏం చేయలేడు, పాతాళము మనల్ని ఏమీ చేయలేదు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరు కూడా నా చేతిలో నుంచి అపహరించలేరు. ఎందుకు? ఆయన ఎవరిని పట్టుకున్నారో వారిని ఎవరు కూడా దొంగిలించలేరు. అందుకనే ఆయన చేతిలోకి మనం అప్పగించుకోవాలి. ఈ లోకం బట్టి కాదు, ఈ పాపాన్ని బట్టి మనం పాపానికి దాసులం అయిపోవటం కాదు, సాతానుకు అప్పగించబడటం కాదు, మనము ఆయన చేతుల్లోనికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మరి వీటన్నిటి నుంచి విడుదల పొంది ఆయన చేతులకు మనం అప్పగించుకుంటామో ఆయన నిత్యము మనతో ఉంటాడు, సదా మనతో ఉంటాడు. ఆయన నిత్య జీవాన్ని మనకిచ్చి సదాకాలం ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మనకు ఇస్తాడు. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మమ్మల్ని పట్టుకునున్న పాపాన్ని, సాతాన్ని, పాతాళాన్ని విడిపించి మీరు మాకు నిత్య జీవాన్ని ప్రసాదించారు. వందనాలు. అందు నిమిత్తమై మీరు కార్చిన రక్తాన్ని బట్టి వెళ్ళలేని స్తోత్రాలయ్యా.
ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరిని నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి. వీరి ప్రతి అవసరతల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరిని నాయనా మీరు ఆశీర్వదించండి. దైవజనులు బిషప్ అయ్య గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. నూతన ప్రాంతాలలో విస్తరించబడటానికి సహాయము చేయండి. పరిచర్య అవసరతలు తీర్చమని బతిమాలుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి చిన్న ప్రకటనలు ఉన్నాయి. వాక్యం అయితే చక్కని వాక్యం విన్నాం కనుక ఇంక మరలా సమయాన్ని ప్రొలాంగ్ చేయడానికి మంచిది కాదు. మరి రేపు మంగళవారం ఉదయం 11 గంటలకి గృహాల దగ్గర, అంటే ఉద్యోగాలకి వెళ్ళని వారిని బట్టి, గృహాల దగ్గర అంటే నేను వేరేలాగా మాట్లాడట్లేదు కానీ ఇళ్ళ దగ్గర ఉండేవారు మంగళవారం ఉదయం 11 గంటలకి సింగనగర్ మందిరానికి రాగలిగిన వారందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే విశ్వవాణి పరిచర్యల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. వారి యొక్క కోఆర్డినేటర్ గారు కూడా వస్తారు. విశ్వవాణి పరిచర్యల నిమిత్తమై ఒక 10 అంశాలు, అంశం వారీగా 10 అంశాలు ఉంటాయి. వాటి నిమిత్తమై ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి వెసులుబాటు ఉన్నవారు మంగళవారం ఉదయం 11 గంటకి మరి పాయకపురం సింగనగర్ మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి. రెండవ ప్రకటన ఏంటనంటే పురుషుల కూడిక ప్రతి సోమవారం గొలుసు ప్రార్థనలాగా పెడుతున్నాం కనుక దానికి ఈ వారం మరి రేపు సోమవారం సింగనగర్ మందిరంలో పెడుతున్నాం. కాబట్టి దయతో ఆ మార్పును గమనించి సోమవారం సాయంకాలం 8 గంటలకల్లా సింగనగర్ మందిరానికి రావాల్సిందిగా పురుషులందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే దయచేసి తెలియచేయండి. శుక్రవారం పగలా సాయంకాలం? శుక్రవారం మరి ప్రియులు మరి సంజయ్ చనిపోయి సంవత్సరం అవుతుంది. కాబట్టి రేపు శుక్రవారం పగలు మన ఈ ఒడ్రు కాలనీ చివర అక్కడ మన అప్పారావు గారి ఇంటి దగ్గర మరి ప్రార్థన కూడుకుంటుంది. దయతో గమనించగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన భోజనాలు శుక్రవారం ఉదయం మరి అప్పారావు గారి ఇంటి దగ్గర ప్రార్థన భోజనాలు ఉంటాయి. దయతో ప్రతి ఒక్కరు గమనించగలరని మరి ఇంకేమైనా ప్రకటనలు ఉంటే దయచేసి తెలియజే. రేపు ఉదయం కిరణ్ వల్ల అమ్మగారికి కన్ను ఆపరేషన్ ఉంది. దయతో ప్రతి వారు కూడా ప్రార్థనలు పెట్టవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే దయచేసి తెలియచేయండి. విజయమ్మ గారు రాలేదా? మంచిది. మనమందరం లేచి నిలబడినట్లయితే సేవ నిమిత్తమై, సంఘారాధన నిమిత్తమై కాను